అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం ఏం చెప్పదలుచుకోలేదండి. కేవలం మా పెద్ద బాబు జాషువా స్టీవెన్ శాస్త్రి విషయంలో యేసు ప్రభు వారు చేసిన గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ సాక్ష్యం ద్వారా మీ అందరి విశ్వాసం బలపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంతకీ ఏంటి సంగతి అంటే, చాలా ఏళ్ళుగా మా బాబుకి ఊపిరి సరిగా ఆడేది కాదు. ఫ్రీగా ఎయిర్ పీల్చుకోలేకపోయేవాడు. అందుకు కారణం ఏంటంటే, ముక్కు లోపట తిన్నగా ఉండాల్సిన ఎముక ఎడమ వైపుకు పెరిగింది, అడ్డంగా పెరిగింది. ఈ రెండు కళ్ళ మధ్య మెదడుకు దగ్గరగా ఇక్కడ దాదాపు ఇక్కడ లెఫ్ట్కి డీవియేట్ అయింది బోన్. సో దీన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు. ఇది ఎంత ప్రమాదకర స్థాయికి ఈ డీవియేషన్ ఉందంటే, లైట్గా లేదు, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. దాంతో ఈ నేజల్ పాత్ అంతా బ్లాక్ అయిపోయి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది పడేవాడు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, లోపల ఉన్న సైనస్ బయటికి రాకుండా ఆ నేజల్ పాత్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. దాంతో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం, నేరుగా ఎక్కువ వెలుగును చూడలేకపోవటం, తలపోటు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోవటం, అలాగే వాసన పీల్చుకోలేకపోవటం, వాసన గుర్తించలేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలండి. అనేక సమస్యల మధ్యలో కూడా వీడు 10th కానీ పాలిటెక్నిక్లో కానీ అక్కడ స్కూల్ టాపర్, ఇక్కడేమో కాలేజ్ టాపర్ అవటం నిజంగా అదొక మహాద్భుతం. దేవుని మహాకృప, దేవుని దయ. ఇప్పటికీ నా జ్ఞానానికి అందదు, దేవుని స్తుతిస్తూ ఉంటా. చాలా ఏళ్ల క్రితమే మరి సర్జరీ చేద్దాం అనుకుంటే డాక్టర్స్ ఏమన్నారంటే, మీ బాబుకి 18 ఏళ్ళు నిండాక ఆపరేషన్ చేస్తేనే మంచిది పాస్టర్ గారు. 18 years నిండేంత వరకు కూడా పిల్లలు ఎదుగుతూనే ఉంటారు కదా, బోన్ కూడా ఎదుగుతూనే ఉంటుంది. ఈలోపే ఒకవేళ మనం సర్జరీ చేసి ఆ డీవియేట్ అయిన నోస్ సెప్టమ్ని కనుక మనం సరిచేస్తే అది మళ్ళీ వంకరగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఆపరేషన్లో పడుతుంటాయి. కాబట్టి బెటర్ వెయిట్ టిల్ హీస్ 18 years అని చెప్పారు డాక్టర్స్. 18 వచ్చే వరకు కంగారు పడకండి, ఆగండి, కాస్త ఇబ్బంది అయినా తప్పదు, ఇక తట్టుకోమని చెప్పి నేజల్ స్ప్రేస్ అవి ఇవి ఇచ్చారు. మొన్న 2024 March 1కి వీడికి 18 years నిండిపోయాయి. కానీ ఆ తర్వాత వాడికి ఎగ్జామ్స్ ఉండి కొన్నిసార్లు నాకు కుదరక మొన్నటి వరకు డిలే చేసాం. ఇక రీసెంట్గా 1 month నుంచి ఊపిరి పీల్చుకోవటం మాత్రమే కాదు, మాట్లాడటం కూడా వాడికి ఇబ్బంది అవుతుంది. ముక్కు మూసేసి మాట్లాడితే సన్నగా వస్తుంది కదండి మాట్లాడటం, అలా ఒక్కొక్క పదం పలకటం కూడా వాడు ఇబ్బంది పడుతున్నాడు. కానీ డాడీ బిజీగా ఉన్నాడు కదా, కుదరదులే, తర్వాత చూద్దామని పాపం త్యాగం చేసుకుంటూ వస్తున్నాడు. నాకు చెప్పట్లా, నేనే గుర్తుపట్టా చాలా ఇబ్బంది పడుతున్నాడు అని. ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే సేమ్ డే మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చండి, సింపుల్ సర్జరీ చేసేద్దాం రండి అన్నాడు ఆయన, డాక్టర్ గారు. నాకెందుకో నమ్మబుద్ధి కాల. అదంతా సింపుల్ సర్జరీ అయితే కాదు, అలాగని పెద్దగా కాంప్లికేటెడ్ కూడా కాదు. కానీ ఆయన చెప్పింది ఎందుకో నాకు నమ్మబుద్ధి కాలేదు. సరిపడా టెస్ట్లు ఏం చేయకుండా మీరు అడ్మిట్ చేసేయండి, నేను సర్జరీ చేసేస్తాను అంటున్నాడు. భయం వేసింది. సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పి ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళా, కార్పొరేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి. వాళ్ళు ఏమన్నారంటే, ఇది చాలా సీరియస్ అండ్ కాంప్లికేటెడ్ సర్జరీ అండి, లోపల చాలా ఎక్కువ ఉంది డీవియేషను, అలాగే సైనస్ ఇన్ఫెక్షన్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది తల లోపల. సో ఇది అంత సింపుల్ సర్జరీ కాదు, అలాగే ముక్కు లోపట నుంచి ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా చేయలేం మనం పూర్తిగా, పైగా బ్రెయిన్కి దగ్గరగా ఉంది, 2 కాళ్ళకి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ ముక్కు పై నుంచి కట్ చేసి, అంటే ఇక్కడ నుంచి ఈ పై దాకా కట్ చేసి ముక్కుని చీల్చి లేదా చర్మం అంతా పైకి లాగి చేయాలన్నారు. అలా చేస్తే మరి ముక్కు పైన ఘాట్లు పడతాయి కదండి అని అంటే, పడతాయి మరి తప్పదు కదా అంటున్నారు. చాలా పెద్ద హాస్పిటల్, పేరు చెప్పి వాళ్ళని లోకు చేయడం నాకు ఇష్టం లేదు. మరకలు పడతాయి తప్పదు కదండి మరి సర్జరీ అవ్వాలంటే అంటున్నారు. నాకు బాధ వేసింది. కాదండి, అన్నీ బాగుంటేనే మగపిల్లలకి పెళ్లి కాని రోజుల్లో మనం ఉంటున్నాం ఇండియాలో. చదువుండి, ఆస్తులుండి, తెలివితేటలు ఉంటేనే మగపిల్లలకి అంత తేలిక సంబంధాలు సెటిల్ అవ్వట్లా. రోజు నేను చూస్తున్నా కదా, ఎక్కడికి వెళ్ళినా మా బాబు కోసం ప్రార్థన చేయండి అని ప్రతి ఊర్లో బాధపడుతున్న పేరెంట్స్ నేను చూస్తున్నా. ఏం తక్కువ అని, అన్నీ ఎక్కువ ఆ పిల్లలకి. మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీస్, చదువు ఉంది, ఆస్తులు ఉన్నాయి. కాలం మారిపోయింది. ఒకప్పుడు ఆడపిల్లల పిల్లల కొరకు తల్లిదండ్రులు తణుకులు ఆడేవాళ్ళు, ఇప్పుడు మగపిల్లల పిల్లల కొరకు బాధపడే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ చూస్తున్నాం కదా.
సో వీడి ముక్కు పైన ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కోసేసి పెద్ద మచ్చ పెడతామంటే నేను ఒప్పుకోలే. వేరే ఆప్షన్ లేదు, మీకు ఇలాగే చేస్తారని చెప్తే నాకెందుకో మనసులో లోపటి నుంచి ఆపరేషన్ చేయొచ్చు, ఆ అవకాశం కూడా ఉంది అని అనిపించింది. బయట ఒక ఘాటు పడకుండా, ఒక కుట్టు కూడా వేయకుండా లోపటి నుంచి, ఈ ముక్కు లోపటి నుంచి సర్జరీ చేస్తారు అని అనిపించి ఒకసారి మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడుగుదాం అనుకున్నా. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తెలిసిన మన పరిచయకి చెందిన ఒక యవనస్తురాలు ఒక డాక్టర్ చెప్పారు నాతోటి. చిన్న వయసు నుంచి మన సేవలో ఉండి చదువుకుంటూ తర్వాత డాక్టర్ అయిన ఒక సహోదరి. ఆమె ఏమందంటే, అన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బుల కోసం ఇలాంటి గ్యాంబ్లింగ్స్ చాలా చేస్తారు, ఎందుకైనా మంచిది మీరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళైతే ఇక డబ్బులు తీసుకునే పనే ఉండదు కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని చెప్పింది. సరే అని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చూపిస్తే మళ్ళీ అన్ని బ్లడ్ టెస్టులు చేశారు, ఎక్స్రేలు తీశారు, సిటీ స్కాన్ చేశారు. తర్వాత ఏం చెప్పారంటే, ఇది నిజంగానే కాంప్లికేటెడ్ సర్జరీ అండి, లోకల్ అనస్థీషియా ఇవ్వటం కుదరదు, ముక్కు దగ్గర మాత్రమే అనస్థీషియా ఇచ్చి చేసే సర్జరీ కాదు ఇది, మొత్తం టోటల్ బాడీకి మొత్తం మంది ఇవ్వాల్సిందే, అంత ఎక్విప్మెంట్ మన దగ్గర ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు, మీరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, లేటెస్ట్ థియేటర్స్ ఉన్నాయి, డాక్టర్స్ అయితే చాలా స్కిల్ఫుల్గా ఆపరేషన్ చేస్తారు, సీనియర్సు కొన్ని వందల కొద్దీ లేదా వేల కొద్దీ ఆపరేషన్లు చేసి నిపుణులైన డాక్టర్స్ అక్కడ ఉన్నారు, సో పొరపాట్లు చేసే అవకాశం ఉండదు అక్కడ. ప్రైవేట్ హాస్పిటల్ కనుక మీరు వెళితే వాళ్ళ మందులు అమ్ముకోవడానికి అలాగే ఎక్కువ మందులు రాసేస్తారు, అవన్నీ లోపలేసుకుంటే కడుపులోకి మళ్ళీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ భరించాల్సి వస్తుంది. అలాగే 3 రోజులు హాస్పిటల్ ఉండాల్సిన చోట నెల రోజులు పెడతారు వాళ్ళ బిల్స్ కొరకు, కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. అయినా నాకెందుకు నమ్మబుద్ధి కాలేదు. నేనేమనుకుంటున్నానంటే ఇది మరీ సీరియస్ కాదు, అలాగని మరీ సింపుల్ కాదు, ఒక మోడరేట్ సర్జరీ అనుకుంటూ వచ్చా. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్ళి ఒకసారి అక్కడ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుందామని మొన్న 14వ తారీఖు అంటే 2024 నవంబర్ 14 రోజున మా బాబుని తీసుకుని మోటార్ సైకిల్ మీద మేమిద్దరమే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఓపీలో చీటీ రాయించుకొని వెళ్తే డాక్టర్లు టెస్ట్ చేశారు, మళ్ళీ అక్కడ ఎప్పట్లాగే అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఏం చెప్పారంటే, ఉన్న ఫలంగా బాబుని అడ్మిట్ చేసేయండి, రేపు పొద్దున్న సర్జరీ చేసేద్దాం, చాలా సీరియస్గా ఉంది మీ బాబుకి, మీరు కనుక డిలే చేస్తే అది ప్రాణం మీదకే రావచ్చు, ఉన్న పాటన మీరు ఇక్కడ అడ్మిట్ చేసేయండి అంటే చెప్పా. సార్ నేను ఒక్కడే వచ్చా మా బాబుని తీసుకుని, మా ఆవిడ రాలేదు, మా చిన్న బాబు రాలేదు, ఏలూరులో ఉన్నారు, జస్ట్ కన్సల్టేషన్ కోసం వచ్చా, మీరు ఏమంటారో చూద్దామని. కాబట్టి ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేయండి అన్న. కుదరదు, మీరు కావాలంటే బాబుని ఇక్కడ జాయిన్ చేసి ఎవరినైనా ఉంచి మీరు వెళ్ళి మీ మిస్సెస్ని బాబుని తెచ్చుకోండి అనేసి అన్నారు. సరే అని అడ్మిట్ చేసేసా. అడ్మిట్ చేసిన తర్వాత మరి అక్కడ స్పెషల్ రూమ్స్ లేవు, జనరల్ వార్డు. గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉండటం నాకు ఎప్పుడూ అలవాటు లేదు, నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ఎప్పుడు లేను, ఎప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకునే వాళ్ళం, నేను చిన్నప్పుడు కానీ పిల్లల బుట్టాక కానీ. జనరల్ వార్డుకి వెళ్ళాక టాయిలెట్స్ ఎలా ఉంటాయి చూద్దామని ముందు వాష్రూమ్ దగ్గరికి వెళితే పరమ కంపు, ఉచ్చ కంపు, దొడ్డి కంపు, డోర్లు సరిగ్గా లేవు, ఎవరు వాటర్ కొట్టట్లేదు, ఫ్లష్ అవ్వట్లేదు, అంతా మోషను టాయిలెట్ అలాగే ఉంది, ట్యాప్లు కూడా పగిలిపోయి ఉన్నాయి, వాటర్ లీక్ అయిపోతూ ఉంది. అమ్మో ఇలాంటి చోట మనం ఉండలేమని చెప్పి వెంటనే అక్కడ వార్డు నర్స్ దగ్గరికి వెళ్ళి, స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి, మేడం మేము ఇక్కడ ఉండలేమండి, ఎందుకో రీజన్ కూడా చెప్పా, ఈ వాసన భరిస్తూ మేము ఉండలేము. సరే పోనీ నేనంటే పోనీ ఎక్కడైనా బయటికి వెళ్ళి పెయిడ్ టాయిలెట్స్ ఏమైనా వాడుకుంటా, కానీ మరి పేషెంట్ సర్జరీ అయ్యాక వాడు ఎక్కడికి వెళ్తాడు, డోర్ సరిగ్గా లేదు, ట్యాప్లు సరిగ్గా లేవు, ఎవరు ఫ్లష్ చేయట్లేదు, కంపు వాసన అంటే మీరు కిందకి వెళ్ళి ఏ డాక్టర్ గారు అయితే మీకు ఇక్కడ రిఫర్ చేశారు ఈ వార్డుకి అడ్మిషన్ ఇచ్చారో ఆ డాక్టర్ గారి పర్మిషన్ తీసుకోండి అని కేస్ ఫైల్ అంతా నా చేతికి ఇచ్చారు. అది తీసుకొని వార్డుకి వెళ్తే అక్కడ డాక్టర్ గారు లేరు, ఇంకో సీనియర్ డాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన
ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్స్లా వస్తారు కదండి ట్రైనింగ్ కొరకు. చాలామంది జూనియర్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ ఓపీలో ఉన్న నర్సులను అడుగుతున్నాను, నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు రీజన్ అడుగుతున్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నా డాక్టర్ గారు, ఏంటి ఎవరాయన, ఎందుకు అక్కడ మీ మాటలు ఏంటి, డిస్కషన్స్ ఏంటి, ఇలా రండి అని పిలిచాడు. ఆయన కాస్త గట్టిగానే పిలిచాడు. అప్పుడు నా పక్కనున్న ఒక తమ్ముడు, హరి అనే తమ్ముడు, విజయవాడ సంఘానికి చెందిన సంఘ సభ్యుడు, నాతో అన్నాడు, అన్న ఉన్న విషయం చెప్పకండి డాక్టర్ గారికి, ఒకవేళ రేపు మళ్ళీ మనం రావాలనుకుంటే ఇబ్బంది పడతాం, ఏదో ఒక కారణం చెప్పేయండి, వచ్చే వారం వస్తామని కానీ, ఎగ్జామ్స్ ఉన్నాయి బాబుకని కానీ, ఇంకేదో సెమినార్ ఉందని అలా చెప్పేసి వచ్చేయండి అన్న, అడ్మిషన్ క్యాన్సిల్ చేయించుకొని, ఎందుకు వాళ్ళతో మనకి మనస్పర్ధలు గొడవలు అనేసి అన్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళినా ఉన్నదన్నట్టు మాట్లాడుతుంటే అందరూ శత్రువులు అయిపోతున్నారు, గొడవలు అవుతున్నాయి. పాస్టర్ గారికి కోపం అనేది ఒక ముద్ర వేస్తున్నారు నా మీద. చిన్న చిన్న వాటిని కూడా ఆయన ఓర్చుకోలేడు, తిరగబడతాడు, అరుస్తాడు, గొడవ పడతాడు, తంతాడు, పోలీస్ కేసులు పెడతాడని అదొక చెడ్డ పేరు వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా. నేను గొడవ పడకపోయినా మామూలుగా ప్రేమగా మర్యాదగా మాట్లాడినా ఉన్నదన్నట్టు మాట్లాడితే జనాలకు నచ్చట్లా. అందుకే తమ్ముడు వద్దన్నా, ఇక ఉన్న విషయం చెప్పకండి, మనకు అది కలిసి రావట్లేదు అన్నాడు. నాకు కూడా కరెక్టే అనిపించింది. నేను మా బాబు లోపలికి వెళ్ళి పిలిచిన సీనియర్ డాక్టర్ గారికి చెప్పాం, సార్ మేము జస్ట్ ఇప్పుడే రేపు సర్జరీ కొరకు అడ్మిట్ అయ్యాము జనరల్ వార్డులో, అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మా నిర్ణయాన్ని మార్చుకున్నాం, అడ్మిషన్ క్యాన్సిల్ చేయమని అడగడానికి వచ్చామని చెప్పాం. ఆయన కేస్ షీట్ తీసుకున్నాడు, మొత్తం చదివాడు, బాబుని దగ్గరికి పిలిచి మళ్ళొకసారి హెడ్లైట్ వేసుకొని ముక్కు లోపటంతా చూశాడు. చాలా క్రిటికల్గా ఉందని మీ బాబు పరిస్థితి, మంచిదే కదా రేపే సర్జరీ అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే, హరి అనే తమ్ముడు చెప్పినట్టు చెప్పా, వచ్చే వారం చేయించుకుంటాము, బిజీగా ఉన్నాం అని ఏదో కారణం చెప్పబోతుంటే మర్యాదగా చెప్పా, హుందాగా చెప్తే ఆయన ఇది కాదు, ఇంకేదో కారణం ఉంది, మీరు దాస్తున్నారు, నా దగ్గర దాయకండి, ఉన్న విషయం చెప్పంటే, లేదు సార్ నిజంగానే మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం, ఇంకే కారణం లేదంటే మీరేం చేస్తారు అని అడిగాడు. చెప్పాను, నేను పాస్తున్నాన్న, కూర్చోబెట్టి యు సీమ్ టు బీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హై ఇంటెలెక్చువల్, ఒక పాస్టర్ గారు అయ్యుండి మీరు ఇలా వాస్తవాన్ని దాచకూడదు, ఉన్న విషయం చెప్పండి, నేను నమ్మను మీరు చెప్పేది, ఒక 2 minutes మీరు నాతో మాట్లాడేసరికి అర్థమవుతుంది మీరు హైలీ ఎడ్యుకేటెడ్ అని, ఇంటెలెక్చువల్ అని, మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్న విషయం దాస్తే ఎలాగండి పాస్టర్ గారు అని చాలా మర్యాదగా బ్రతిమలాడాడండి. ఆయనకి ఏమవసరం చెప్పండి, ఇది కూడా ఒక అద్భుతం. ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారేమో, ఇది సోది కాదు, ఇది మీకు సరిగ్గా అర్థమైతేనే దేవుడు చేసిన అద్భుతం మీకు అర్థమవుతుంది. వెళ్ళిపోదాం అనుకున్న నన్ను దేవుడు ఆ డాక్టర్ గారి ద్వారా బ్రతిమిలాడి ఆపించాడండి. తర్వాత మన విజయవాడ సంఘానికి చెందిన విశ్వాసులు చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఏంటంటే గతంలో మా పేరెంట్స్ని, మా బంధువులు ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వెళ్ళిపోతామని ఎవరైనా అంటే ముఖం మీద విసురుతారన్న పేపర్లో, కేర్ చేయరు, వాళ్ళకేం అవసరం వెళ్ళిపోతామంటే అది దొబ్బేయండి అంటారు. అలాంటిది ఆయన రిక్వెస్ట్ చేశాడు, నన్ను బ్రతిమిలాడాడు, ఎగ్జాక్ట్గా జరిగింది చెప్తున్నా, రిక్వెస్ట్ చేశాడు, బ్రతిమిలాడాడు. ఆయనకేం అవసరం డాక్టర్ గారికి చెప్పండి. దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు, మాకు నష్టం కలగకుండా, మేము తప్పుడు నిర్ణయం తీసుకోకుండా తొందరపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే నష్టపోయేది నేను, నా కొడుకే, నా భార్య, పిల్లలే. మాకు నష్టం జరగకుండా ఆ డాక్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపుతున్నాడు. ఇది అర్థమవుతుందా మీకు? వద్దు పాస్టర్ గారు, నా దగ్గర దాయకండి, ఉన్న విషయం చెప్పండి అని అంటే అప్పుడు ఇక చెప్పాల్సి వచ్చింది. కాదు సార్, లోపల టాయిలెట్ సరిగ్గా లేవు వార్డులో, పోనీ అటెండ్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్తారు, హోటల్కో లేదా పెయిడ్ టాయిలెట్స్ వాడుకుంటారు హాస్పిటల్ బయట, కానీ సర్జరీ అయిన పేషెంట్లు ఎక్కడికి వెళ్తారు, ఆ వార్డులో ఉండాలి కదా, అక్కడ టాయిలెట్ సరిగ్గా లేవు, వాటర్ లేదు, డోర్లు లేవు, ఎవరు ఫ్లష్ చేయట్లేదు, కంపు వాసన దుర్గంధం. అంటే ఆయన ఏమన్నాడంటే, మరి ఇంత సమస్య పెట్టుకొని టాయిలెట్ సరిగ్గా లేవు అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని వెళ్ళిపోతే దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి చెప్పండి? మీలాంటి చదువుకున్న వాళ్ళు మర్యాదస్తులు మౌనంగా వెళ్ళిపోతే ఇక ఎవరు మాట్లాడతారు గట్టిగా? మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి, సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించుకొని ఇక్కడే ఉండి సర్జరీ చేయించుకోండి. మీలాంటి వాళ్ళే మౌనంగా ఉంటే ఇంకెలాగండి, ఎవరు సరి చేస్తారు సిస్టమ్ని అన్నాడు ఆయన. నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి అలసిపోయానండి. ఎక్కడికి వెళ్ళినా ఈ వంకరగా ఉన్న విషయాలు, అడ్డగోలుగా ఉన్నవి, అవినీతి, అన్యాయాన్ని
ఎదిరించే ప్రయత్నంలో నా టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయింది, చెడ్డ పేరు వచ్చింది. నేను బాగుపడింది ఏమీ లేదు ఇందులో. చెడ్డ పేరు వచ్చింది, నా టైం వేస్ట్ అయింది. ఇంకా చాలండి, సిస్టమ్ బాగైతే నాకెందుకు, బాగా అవ్వకపోతే నాకెందుకు, అవుద్దన్న నమ్మకం నాకు లేదు. కంప్లైంట్ చేస్తామండి సూపరింటెండెంట్కి, చేసినట్టు చేస్తారు, అదే అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక మన పనులు మానుకొని ఆ దొడ్లు కడిగించుకుంటూ కూర్చోలేం కదా, మన పని అది కాదు కదా. నాకు అంత ఓపిక లేదు సార్ అని చెప్పా. ఆయన కేస్ షీట్లు వెనకాలకి పెట్టుకొని, నేను ఇవ్వను, మీరు ఇక్కడే సర్జరీ చేయించుకోవాలి, నేను ఒప్పుకొని మీరు వెళ్ళడానికి అని పాస్టర్ గారిని తీసుకొని సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళండి అని, ప్లీజ్ పాస్టర్ గారు, ప్లీజ్ నా మాట వినండి, ఒకసారి మీరు కంప్లైంట్ ఇచ్చిరండి, అవ్వకపోతే వెళ్ళిపోండి, నేను ఇచ్చేస్తాను ఆయన. ఇలా ఎవరైనా ఆపుతారండి అసలు? ఆయనేమి నా బంధువు కాదు, నా ఫ్యామిలీ మెంబర్ కాదు, చర్చ్ మెంబర్ కాదు, ఎంతో ప్రేమతో. ఇదంతా మన విజయవాడ సంఘానికి చెందిన నా తమ్ముడు, నా ప్రియమైన తమ్ముడని చెప్పాలి, ఒట్టి తమ్ముడు అంటే కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాను కూడా చెప్తా. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. నేను, నా బాబు పెద్దోడు, హరి, ముగ్గురం కలిసి సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళాక కంప్లైంట్ చేశాను. నీకు అదంతా చెప్తే ఆలస్యం అయిపోతుంది. ఇంచుమించు ఒక 1 అవర్ అక్కడ కూర్చోబెట్టారు. వార్డు స్టాఫ్ నర్స్ని పిలిపించి, అలాగే ఆ టాయిలెట్స్ ఎవరు క్లీన్ చేయాలో వాళ్ళని కాంట్రాక్టర్ని పిలిపించి కేకలు వేశారు, అరిశారు. తర్వాత సూపరింటెండెంట్ గారు లోపల పిలిచి, మాకు తెలియదండి, కొత్తగా వచ్చాను నేను, 10 రోజులు అవుతుంది, మొన్నే ఛార్జ్ తీసుకున్నా, ఈ సమస్యలని నా నోటీస్కి ఎవరు తేలేదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను సాల్వ్ చేపిస్తా అని చెప్పి షార్ట్గా చెప్పేస్తున్నాయి మీకు. నేను ఏ కంప్లైంట్స్ అయితే రేస్ చేశానో అవన్నీ సాల్వ్ చేసి ఫిక్స్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండనంత నీట్గా కొత్తగా బాత్రూమ్లు చేపించి, ఇప్పుడు వెళ్ళి చూసి రండి పాస్టర్ గారు, మీకు ఓకేనా అని అడిగారు ఆయన. చూసి రండి అని చెప్పాక, ఇంకా ఆయనంత కాన్ఫిడెంట్గా చెప్పాక, అక్కర్లేదు సార్, చాలా థ్యాంక్స్, సో కైండ్ ఆఫ్ యూ అని చెప్పి నమస్తే పెట్టి బాబుని తీసుకొని ఇక పైకి వెళ్ళి అడ్మిట్ అయిపోయాం. చాలా బాగా చేశారు. మా బాబు డిశ్చార్జ్ అయిపోయేంత వరకు కూడా రోజుకు 3 పూట్ల ఆ టాయిలెట్స్ నీట్గా క్లీన్ చేయించడం, అదండి టైంకి వాటర్ కానీ, డోర్లు కానీ, ట్యాప్లు కానీ అన్నీ సెట్ చేయించారు. ఇది దేవుని కార్యం. మీ అందరికీ ఎంతో కొంత ఐడియా ఉండి ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. అక్కడ సర్జరీ చేయించడం నాకు ఇష్టం లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ఇంకో హాస్పిటల్కి వెళ్దాం, ఎక్కడో ఒక చోట బయట ముక్కు కట్ చేయకుండా లోపటి నుంచి సర్జరీ చేసే డాక్టర్లు, ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వెతుకుదాం అనుకున్నా. పైగా పెద్దగా ఖర్చు కూడా ఏం కాదు. నేను 2 హాస్పిటల్కి వెళ్ళా, ప్రైవేట్ హాస్పిటల్కి, 2 చోట్ల 30,000 ఖర్చు అవుతుంది అన్నారు అంతే. ఇంకో 20,000 ఎక్కువ వేసుకున్నా 50,000, అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. 50,000 కోసం మనం ఈ టాయిలెట్ సరిగ్గా లేని గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అనేసి అనుకున్నాను నేను. అని ఆ సీనియర్ డాక్టర్ గారు అడ్డం పడ్డారు. సూపరింటెండెంట్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరు డాక్టర్స్ కూడా నిజంగా దేవుడు వాళ్ళని దీవించును గాక. ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా మాట్లాడారో, ఎంత గౌరవించారో నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. దేవుడు ఒక పాస్టర్గా నన్ను వాళ్ళ ముందు కూర్చోబెట్టి అంత గౌరవాన్ని పొందుకునే అవకాశం నాకు ఇచ్చాడు కదా. గతంలో వేరు వేరు సందర్భాల్లో మన సంఘస్థులు ఎవరికి సమస్య వచ్చినా నేను హాస్పిటల్కి ఎలా వెళ్తానో వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేవాడిని లాస్ట్ 27 ఇయర్స్లో. ఏ మధ్యరాత్రి అయినా సరే పోలీస్ స్టేషన్ అంటే చాలామంది మహానుభావులు తడిపేసుకుంటారు బట్టలు, ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చుంటారు, రారు. నేను అలా కాదు. మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది అయినా, కారణం ఏదైనా కానీ, ముందు పోలీస్ స్టేషన్లో అన్యాయంగా కొడతారో తిడతారో లేదా న్యాయం జరగదని నన్ను రమ్మంటే వెంటనే వెళ్ళి సిఐ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కష్టపడేవాడిని. దేవుని దయ వలన ఎప్పుడు ఎన్నిసార్లు నేను ఏ ఊర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ జిల్లాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మన సంఘస్థుల కొరకే కానీ నా కొరకే కానీ, అక్కడున్న సిఐలతో మాట్లాడినప్పుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి చాలా హుందాగా సమస్యను పరిష్కరించే నన్ను పంపారు. జనరల్గా పోలీసుల గురించి నాకు మంచి ఒపీనియన్ లేదు. బూతులు మాట్లాడతారు, అన్యాయంగా మాట్లాడతారు, లంచాలు తీసుకుంటారు, అడ్డగోలు, కానీ బయట అందరిలో ఉన్న ఒపీనియన్ నాకు ఉంది. కానీ నా దాకా వచ్చేసరికి నాకు ఎప్పుడు న్యాయమే జరిగింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు న్యాయం చేయరు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, కోర్టులో న్యాయం జరగదు అనేది జనరల్ ఒపీనియన్ కదండి ప్రజలందరికీ. నాకు అదే. కానీ ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా ప్రతిసారి నాకు న్యాయమే జరిగింది. జడ్జిలకి, పోలీసు అందరికీ 2 చేతులు అయితే నమస్కరిస్తున్నా. మరి ఎలా జరిగిందంటే, నేను నమ్ముతున్న నా గొప్ప దేవుడు యేసయ్య నాకు న్యాయం చేయించాడు.
ఇప్పుడు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ కానివ్వండి, అక్కడున్న జూనియర్ డాక్టర్స్ అందరికీ పరిచయం చేస్తున్నారు. ఈయన ఏలూరు నుంచి వచ్చిన పాస్టర్ గారు, ఈయన కంప్లైంట్ చేయడానికి వచ్చాడు ఇక్కడ. సో ఇలాంటి వ్యక్తి వెళ్ళిపోకూడదు అని చెప్పి అందరు కలిసి ఆపారు. తెల్లారితే సర్జరీ. నేనేమో జస్ట్ కౌన్సిలింగ్ కొరకు వచ్చా, ఒపీనియన్ కొరకు వచ్చా, బట్టలు తెచ్చుకోవాలా, మొబైల్ ఫోను వాటర్ బాటిల్ తప్ప నా దగ్గర ఏమీ లేవు. సో నా బాబుని హరికి అప్పచెప్పేసి, హరి అనే తమ్ముడికి అప్పచెప్పి నా భార్యకి ఫోన్ చేసి చెప్పా, హనీ నేను బయలుదేరి వస్తున్నాను, బట్టలు సర్దుకో, చిన్నోడు కాలేజీ నుంచి రాగానే వాడు స్నానం చేసి బట్టలన్నీ సర్దుకోమని చెప్పానండి. ముందేమనుకున్నానంటే సర్జరీయే కదా, నేను దగ్గరే ఉండి చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోదాం 4 రోజుల తర్వాత అనుకున్నా. కానీ పైన అనెస్థీషియన్ని కలవమని చెప్పారండి. అన్ని టెస్ట్ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళి అనెస్థీషియన్ కలిసిన తర్వాత మత్తు ఇచ్చే డాక్టర్ గారిని కలిసినాక వాళ్ళు పల్స్ చూశారు, బీపీ చూశారు, వెయిట్ చూశారు. పల్స్ తేడా ఉంది పాస్టర్ గారు, ఈసీజీ రిపోర్టు కూడా తేడా ఉంది, హార్ట్ బీటింగ్ రిథమ్ సరిగ్గా లేదు, ఎక్కడో తేడా అనిపిస్తుంది, హార్ట్ బీటింగు ఇర్రెగ్యులర్గా ఉంది. మరి ఈ స్టేజ్లో మత్తిస్తే కనుక ఆపరేషన్ మధ్యలో గుండె ఆగిపోతుంది, ఇది చాలా ప్రమాదకరం, మరి మీరు ఆలోచించుకోండి అన్నాడు. అని చెప్పిన తర్వాత మళ్ళీ సీనియర్ డాక్టర్ ఇంకొక వేరే డాక్టర్ని పిలిచారు, ఇంకో మత్తిచ్చే డాక్టర్ని. ఆయన పల్స్ చూశాడు, ఆయన ఈసీజీ రిపోర్ట్ చూసి అబ్నార్మల్ హార్ట్ రిథమ్, హార్ట్ బీటింగ్ అబ్నార్మల్గా ఉంది, ఈ స్టేజ్లో మనం మత్తు ఇవ్వకూడదు బాబుకి అని చెప్పేశారు క్లియర్గా. అక్కడ నుంచి వాళ్ళు ఫోన్లు చేసి ఇంకో 4 డాక్టర్ని పిలిపించారు, వాళ్ళు 4 చూశారు. మళ్ళీ అందరూ పల్స్ చూస్తున్నారు, పల్స్ మీటర్ పెట్టారు, చేత్తో చూశారు, ఈసీజీ రిపోర్ట్ చూశారు. ఇక అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు, ఇది నో సర్జరీ మాత్రమే కాదు, హార్ట్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబుకి. ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ హార్ట్ బీటింగ్ సరిగ్గా లేని వాళ్ళకి మత్తిస్తే, ఎందుకంటే లోకల్ అనెస్థీషియా కాదు కదండి, ముక్కు మీదే కాదు కదా, మొత్తం టోటల్ బాడీకి ఇవ్వాలి. అలా ఇస్తే కనుక సడన్గా గుండె ఆగిపోవచ్చు అంట. 100 మందిలో ఒకరికి అవుతుంది ఇలాగా. కాబట్టి ఆ 100 మందిలో ఒకరికి సర్జరీ మధ్యలో గుండె ఆగిపోతుంటుంది ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు. కాబట్టి మీకు కార్డియాలజిస్ట్కి రాస్తున్నాం, అంటే గుండె నిపుణులకి రిఫర్ చేస్తున్నాం, ముందు వెళ్ళి హార్ట్ చెకప్ చేయించుకోండి అన్నారు. నాకు ఇంకా బాధ, దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ఆల్రెడీ ఒక సమస్యతో వస్తే ఇంకో సమస్య అంటున్నారు, మళ్ళీ అది పెద్ద సమస్య అంటున్నారు. హార్ట్ రిథమ్ సరిగ్గా లేదు, చాలా క్రిటికల్ కండిషన్, అది కూడా ముందు అది రెక్టిఫై చేసుకున్నాక దీనికి వద్దాం అంటున్నారు. ఇంకా నాకు కాలు చేతులు ఆడట్లా. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి, 40 days ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను కదా, 19th డే రోజు నేను బ్రేక్ చేశా. ప్రభు నాతో మాట్లాడి నేను అడిగినవన్నిటికీ ప్రభు నాకు జవాబు ఇచ్చారు. పిల్లల గురించి కానీ, పరిచర్య గురించి, అన్నిటి గురించి దేవునికి వందనాలు చెల్లించి ఉపవాసాలు ముగించేసి వారం కూడా అవ్వలా, బాగా నీరసంగా ఉన్నా. ఏంటి ప్రభువా, నువ్వేమో నాకు ఎన్నో వాగ్దానాలు చేసావు వీడి గురించి, వీడు పుట్టకముందే దేవుడు నాతో మాట్లాడిచ్చాడు వీడిని, 2 పిల్లల విషయం. ఇప్పుడు డాక్టర్లు ఏమో ఆపరేషన్ మధ్యలో గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది, ఆ రిస్క్కి మీరు ఒప్పుకుంటేనే సర్జరీ చేస్తాం అంటున్నారు. పైగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఇంకా వేరే టెస్టులు చేయాలంటున్నారు, ఎకో చేయాలంటున్నారు, హార్ట్ స్కానింగ్, మళ్ళీ ఈసీజీ తీయాలంటున్నారు. ఇంకా భయం వేసింది. ఎలాగైనా సరే ఇంకా నా భార్య కూడా పక్కన ఉంటే మంచిది అని అనిపించింది. ఎందుకంటే ఒక జూనియర్ డాక్టర్ చెప్పారు, ఇది మీరు లైట్గా తీసుకోకండి పాస్టర్ గారు, ఎందుకంటే లోపలికి వెళ్ళినాక ఇక డాక్టర్ల చేతిలో కూడా ఏముండదు. మత్తు ఇచ్చిన తర్వాత హార్ట్ ఆగిపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, షాక్ ఇచ్చి హార్ట్ని రివైవ్ చేయడానికి. సీనియర్ అనెస్థీషియన్ కూడా అదే చెప్పారు. ఏమని అన్నారంటే, ఒకవేళ హార్ట్ ఆగిపోతే మేమేమి చేతులు ఎత్తేయమండి, అంత ఎక్విప్మెంట్ దగ్గర ఉంటుంది మాకు, హార్ట్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తాం, ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్ కొరకు ఒక కార్డియాలజిస్ట్ని పక్కన పెట్టుకుంటాం స్పెషల్గా అని చెప్పారు. షాక్ ఇస్తాం హార్ట్కి అన్నారు. ఇంకా నాకు ఏడుపు ఆగట్లా, కన్నీళ్ళు టపటప రాలిపోతున్నాయి. ఆయన ఓదార్స్తున్నాడు డాక్టర్ గారు, పెద్ద డాక్టర్, అనెస్థీషియా ఇచ్చే డాక్టర్, బాధపడకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ బాబు భయపడతాడు, బయట ఉన్నాడు అని బయట నుంచో పెట్టి నాకు చెప్తున్నారు ఇవన్నీ. సరే ఇక అప్పుడు బయటకు వెళ్ళి నా భార్యకు ఫోన్ చేశా, ఇంత క్రిటికల్గా అంటున్నారు, ఒకవేళ లోపల వాడికి ఏమైనా అయితే ఆఖరిసారి చూసుకోకుండా అయిపోతుంది నా భార్యకి, ఆ రేంజ్లో చెప్పారు డాక్టర్. రెడీగా ఉండు అని
చిన్నోడు రెడీ చేయి, ఇద్దరిని తీసుకొని వస్తాను విజయవాడ అని చెప్పి వీడిని అక్కడ హరికి అప్పచెప్పి నేను మళ్ళీ ఏలూరు వచ్చి నా భార్యని కుమారుని తీసుకొని, చాలామంది ఉన్నారు కదా విశ్వాసులు, ఎవరో ఒకరి ఇంట్లో ఆ ఒక్క నైట్ తెల్లారితో ఆపరేషన్ కదా, నా భార్యని చిన్నబాబుని అక్కడ వదిలిపెడదాం అనుకున్నాం, పొద్దున వచ్చి తీసుకెళ్దాం మళ్ళీ అని. అయితే ఎవరి దగ్గర వదిలిపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు హాస్పిటల్కి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ ఇంట్లో దగ్గర పెడదాం అనుకున్నా. అందరూ ప్రేమ గల వాళ్ళే, అందరూ సొంత వాళ్ళే, అందరూ నాకు దగ్గర వాళ్ళే, సంఘస్థులు, అందరూ ప్రియమైన వాళ్ళే. ఒక సహోదరికి ఫోన్ చేసా, వాళ్ళ ఇల్లు అందరికంటే దగ్గర అనిపించింది నాకు హాస్పిటల్కి. చేసి మీ ఇంట్లో దిగబెడతానమ్మా, నా భార్యని చిన్న కుమారుని మార్నింగ్ తీసుకెళ్తానని చెప్పాను. సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12 అయింది. పొద్దున్నే మళ్ళీ 4:30 కల్లా వచ్చి నా భార్యని చిన్న కుమారుని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఒక నైట్ కూడా లేవండి, మొత్తం కలిపి ఒక 5-6 గంటలు ఉంటారేమో ఆ ఇంట్లో, అంతే. మేము వెళ్ళాము. తర్వాత సర్జరీకి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళలేదు. బార్బర్ వచ్చాడు, మీసాలు కత్తిరించేశాడు, మీసాలు తీసేసి ముక్కులు వెంట్రుకలను కత్తిరించి రెడీ చేస్తున్నారు. వైట్ ఇది క్లాత్ ఒకటి కట్టారు, సర్జరీ పెట్టేసి క్యాప్లు పెట్టారు, సాక్స్లు ఎక్కించారు. ఈలోపు కార్డియాలజిస్ట్ వచ్చాడని చెప్పి అక్కడ తీసుకెళ్లారు. ఒక జూనియర్ డాక్టర్ నుంచి పంపించారు దగ్గరుండి చెకప్ చేయించమని. ఆయన చెకప్ చేసి మళ్ళీ ఈసీజీ రిపోర్ట్ చూసి ఫ్రెష్గా ఎకో స్కాన్ చూసి హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్గా ఉంది, మధ్య మధ్యలో గుండె కొన్ని సెకండ్స్కి ఒకసారి 1 మిల్లీ సెకండ్ ఆగుతుంది, మళ్ళీ కొట్టుకుంటుంది. అది మంచి సైన్ కాదు, జాగ్రత్తగా వినండి. ఆగుతుందంటే కొట్టుకుంటుందంట, 1 మిల్లీ సెకండ్ పాటు. సో ఈ స్టేజ్లో మరి అనస్థీషియా ఇస్తే హార్ట్ ఆగిపోతుందని కార్డియాలజిస్ట్ కూడా చెప్పాడు. ఇంకా కాళ్ళు చేతులు గజ 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 వణుకుతున్నాయి. నా ప్లేస్లో ఒకసారి మీరుండి ఆలోచించండి. ఇప్పుడు ఆ సమస్యను దాటేసాం కనుక నవ్వుతూ చెప్తున్నా, నా జీవితంలో అంతా నేను ఎన్నడూ ఏడవలేదు. నా భార్య ఏడుస్తుంది, చిన్నోడు ఏడుస్తున్నాడు, వీడు ఏడుస్తున్నాడు, కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే సర్జరీ చేయించుకోవాల్సిన వీడే కదా. ఒక్కసారి ఇంకా నాకేం అర్థం కాల. దేవుని వాగ్దానాలన్నీ ఏమో వీడిని నాకు సేవలో సహాయం చేయడానికి ఇస్తున్నా అన్నాడు దేవుడు. డాక్టర్లు చెబుతున్న మాటలు, రిపోర్ట్లన్నీ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏది నమ్మాలి? సహజంగా మనం దేవుని నమ్ముతాం, కానీ మనుషులు గనక ఇక దిగులు, భయం, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కార్డియాలజిస్ట్ తన ఒపీనియన్ రాసేశాడు. ఏమనంటే హై రిస్క్ ఫర్ సర్జరీ అని రాశాడు. తర్వాత వెళ్తారో వెళ్ళరు, ఇక పేషెంట్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం. సర్జరీకి వెళ్ళిపోయాను నేను. ఏదైతే అదే అయింది. ఇంకా దేవుని వాగ్దానాలు అన్నాడు కూడా నిరర్ధకం కావు కదండి. ప్రార్థన చేసుకున్నాం. నేను, నా భార్య, 2 కుమారుని చేతులు పట్టుకుని, ప్రభా నువ్వు ఇచ్చిన కుమారుడు నీ చేతికి అప్పగిస్తున్నా, నీ సెలవు లేనిది ఏది కాదు. వైద్యం చేస్తున్న డాక్టర్లకి నీ పరలోక జ్ఞానాన్ని ఇవ్వు నాయన, నీ పరలోక జ్ఞానంతో నింపి, నీ పరిశుద్ధాత్మతో నింపి చక్కగా ఆపరేషన్ చేయడానికి కావలసిన తెలివిని, నిపుణతని ఇవ్వు నాయన. అన్నీ వాళ్ళకి అనుకూలపరచు. అలాగే ఆపరేషన్ చేయించుకుంటున్న నా కుమారుడు కూడా మంచిగా రెస్పాండ్ అవునట్లు సహాయం చేయమని ప్రార్థన చేసి పంపే ముందు అక్కడున్న ఒక నర్సు వచ్చి చెప్తున్నారు, ఆపరేషన్ థియేటర్లోకి బాబుని తీసుకెళ్ళిన నర్సు, బాబుతో ఫోటోలు ఏమన్నా తీసుకున్నారా పాస్టర్ గారు, వీడియోలు ఏమైనా తీసుకున్నారంటే లేదండి, ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడేం తీసుకోలేదన్న. అయ్యో తీసుకోపోయారా అంది. ఏమ్మా ఎందుకనంటే మీకు చెప్పారు కదా డాక్టర్ గారు చాలా రిస్క్ అని. మేము రోజు చూస్తుంటాం కదా ఆపరేషన్ థియేటర్లో మధ్యలో చాలామంది చనిపోతారు, రారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తుంటారు, అరే ముందే ఒక వీడియో తీసుకుంటే బాగుండేది కదా అని. అలా అవ్వదు అని కోరుకుందాం, మనం మీ బాబు సేఫ్గా వస్తాడని ఆశపడదాం. అయినా మనం కీడించి మేలంచాలి కదా పాస్టర్ గారు, మీ పెద్దోడితో ఒక ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి అని అనగానే ఇంకా అసలు ఏం తోచలేదండి, దిక్కు తోచని పరిస్థితి. అంత కాన్ఫిడెంట్గా అంటుంది, ఓదారుస్తుంది ఒకవైపు, ఇంకోవైపు మా మంచి కోసం చెప్తుంది. కొన్ని మెమరీస్ మీరు మిస్ అయిపోతారు తర్వాత, ఆఖరిసారి వీడియోలు తీసుకోండి అని అంటే వీడియోలు తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నా. వీలైతే ఈ వీడియోలో నేను పెడతాను, ఫోటోలు చూడండి. ఆపరేషన్ థియేటర్లోకి వీడిని పంపిన తర్వాత బయట నేను, నా భార్య, చిన్న బాబు కన్నీటితో దేవునికి మొరపెడుతున్నాం. లోపలికి వెళ్ళిన వీడు కన్నీటితో దేవుని అడుగుతున్నాడంటే, ప్రభా నేను పుట్టకముందే ఇస్తానని చెప్పావు మా డాడీకి, ఆయనకి సాయం చేయడానికి.
మరి ఇప్పుడు సాయం చేసే వయసు ఇప్పుడు వచ్చింది, నాకు 18 ఏళ్ళు ఇప్పుడు నిండాయి. మరి ఇప్పుడు నేను లేకుండా పోతే మరి ఆయనకి ఎవరు సాయం చేస్తారు? ఇంకా ఆ దుఃఖంతో ఆయన ఇంకా ఎలా సేవ చేయగలడు ఇంకా? కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ జరగడానికి సహాయం చేయ ప్రభా అని దేవునికి మొరపెట్టాడంట కన్నీటితో. వీడు నన్ను అడిగాడు, డాడీ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా, మనం ప్రార్థన చేసుకున్నాం కదా, భయపడద్దు అని చెప్పి. ఒకవేళ ఫెయిల్ అయితే నేను సేఫ్గా రాకపోతే అప్పుడు ఏంటి డాడీ మరి అని అడుగుతున్నాడు వెళ్ళే ముందు. నా దగ్గర ఏముందండి జవాబు? ఏ జవాబు లేదు. ఏం కాదు నాన్న, సేఫ్గా వస్తావు, దేవుడు నేను తెస్తాడు, మన చేతులు ఏమీ లేదు, దేవుని సెలవు ఎలా ఉంటే అలా అవుతుంది. నువ్వు వస్తే నీతో పాటు దేవుని సేవ చేస్తావు, నువ్వు రాకపోతే ఏడ్చుకుంటూ తిండి మానేసి ఇక జీవితం మీద పూర్తి విరక్తి పడుతుంది కదా, ఇంకా ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలన్న స్టేజ్కి వెళ్ళిపోతాం. చనిపోయేంత వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉంటూ అలాగే దేవుని సేవ చేస్తా. ఫైనల్గా దేవుని చిత్తం, ప్రభా నీ ఇష్టం జరుగును గాక అని వాడిని పంపించాం లోపలికి. ఇంచుమించు 3 గంటలు అయిపోతుంది, ఇంకా తేవట్లేదు బాబుని బయటికి. ఏం చెప్పట్లేదు ఎవరు, కంగారుగా నర్సులు డాక్టర్లు బయటికి లోపలికి వస్తున్నారు. ఈలోపు సర్జరీ మధ్యలో చనిపోయిన కొంతమందిని తీసుకొస్తున్నారు బయటికి. భయం వేస్తుంది కదా, అది మనోడేమో అని బయటకు తీసుకొచ్చి వైట్ క్లాత్ కప్పేసి ఆ పేషెంట్ పేరు పిలిచి అతని తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ రండి అని పిలవగానే వాళ్ళందరూ పెద్దగా ఏడవటం ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇంకా అసలు ఆ నరాలు తెగిపోయే టెన్షన్ అండి. ఆ రోజు నవంబర్ 15th ఫ్రైడే మార్నింగ్. ఆఖరికి 3 గంటల టైం అయిపోయిన తర్వాత వీడిని బయటికి తోసుకొచ్చారు. లోపల నుంచి బయటికి తోసుకొస్తుంటే నన్ను చూసి దూరం నుంచి థమ్స్ 2 వేపి చూపిస్తున్నాడు వీడు పెద్దవాడు, రేస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతం. ఎక్స్పెక్ట్ చేయాలి. 3 అవర్స్ అయిపోయింది, ఇంకా రావట్లేదు. రకరకాల భయాలు, ఒకవేళ లోపల ఏమైనా చనిపోయాడు, వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అందుకే తేవట్లేదా అని అనుకున్నాం. 2 అవర్స్కి వస్తారనుకున్నాం, 3 అవర్స్ అయ్యాక కూడా రాకపోతే మరి అలాగే అనిపిస్తుంది కదా. నా జీవితంలో ఎంత మానసిక క్షోభ ఎన్నడూ పడలేదు. అయితే ఈ మానసిక క్షోభ తీరిన తర్వాత అంత ఆనందం కూడా ఎప్పుడు పడలే. లోపల నుంచి బయటికి తీసుకొని వస్తుంటే వీడు మెలకువలో ఉన్నాడు. అంత దూరం నుంచి నన్ను చూస్తూ 2 చేతులు పైకెత్తి థమ్స్ పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనుకున్నాం. దగ్గరికి వెళ్ళావు, నాన్న ఎలా ఉందిరా అని అంటే, డాడీ చాలా హాయిగా అనిపిస్తుంది, నొప్పి ఏమనుందా అంటే నొప్పి లేదు అన్నాడు. తల నుంచి ముక్కు అంతా బ్యాండేజ్ చేసి పెట్టారు. ప్రభు చిత్తమైతే మీకు ఫోటోలు కూడా పెడతాను. ఇంకా ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జనరల్ వార్డుకి తీసుకెళ్ళిపోమన్నారు. ఇది ఇంకొక ఆశ్చర్యం. వీడికంటే ముందు సర్జరీ అవుతున్న ప్రతి పేషెంట్ని బయటికి తీసుకొచ్చి పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పెడుతున్నారు, సర్జరీ అయిపోయాక ఐసీయూలో పెడుతున్నారు. డాక్టర్ గారు వచ్చాక అడిగాను, ఏంటండి ఐసీయూలో పెట్టరా అంటే, అక్కర్లేదు, అందరికంటే సక్సెస్ఫుల్గా అయింది పాస్టర్ గారు మీ బాబు సర్జరీ అని చెప్పారు. ఇంకో మాట ఏమన్నాడంటే, ఆయన పెద్ద డాక్టర్, సీనియర్ డాక్టరు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత సీనియర్ డాక్టర్ సర్జరీ చేసిన ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నాతో అంటున్నారు ఏమనంటే, పాస్టర్ గారు జీసస్ క్రైస్ట్ మిరాకిల్స్ చేస్తారని మీరు అందరికీ ప్రసంగాలు చేస్తారు కదా, బోధిస్తారు కదా, అది నిజమేనా అన్నారు ఆయన. అవును సార్ అన్న. మీ బాబు విషయంలో మిరాకిల్ జరిగిందండి. ఆపరేషన్ ముందు వరకు వచ్చిన ఈసీజీ కానీ ఎకో స్కాన్ కానీ ఇవన్నీ కూడా పల్స్ రీడింగ్ కానీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ని చూపించినాయి కదా, సరిగ్గా సర్జరీ మొదలు పెట్టక ముందు నుంచి ఆటోమేటిక్గా ఎలా సెట్ అయిందో తెలియదు, పల్స్ సెట్ అయిపోయింది, హార్ట్ రిథమ్ బీటింగ్ మొత్తం లైవ్లో మేము చూస్తున్నాం. సర్జరీ స్టార్ట్ చేయకముందు, ఎనస్థీషియా ఇవ్వడానికి ముందు అంతా అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ ఫైన్ అని చెప్పాడు ఆయన. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్న హార్ట్ రిథమ్, హార్ట్ బీట్స్ మరి బిఫోర్ ఆపరేషన్ అంత ముందు రోజు కానీ ఆ రోజు మార్నింగ్ కానీ ఎందుకంత అబ్నార్మల్గా చూపించాయి, మాకు అర్థం కాలేదు, అసలు మా బుర్రకు అందలేదు.
సర్జరీ అయ్యా కాదండి, సర్జరీకి రెడీ అవుతుండగా ఆపరేషన్ థియేటర్లో అని డాక్టర్ గారు చెప్పారు. అంతా నార్మల్గా అనిపించింది. మేము ఇంకా ధైర్యంగా ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేశాం. మీ అబ్బాయికి మత్తు ఇచ్చాము, ఎక్కడ గుండె సమస్య రాలేదు. ఆపరేషన్ త్రూ అవుట్ ది ఆపరేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ మేము గమనిస్తూనే ఉన్నాం, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే కంప్లైంట్ ఉంది కదా హార్ట్ అని. చూస్తే అసలు ఏ సమస్య లేకుండా ఉన్నాడు మీ అబ్బాయి. సో పర్ఫెక్ట్లీ హెల్దీ హార్ట్ ఉంది మీ బాబుకి, ఇక ఆ డోకానా లేదు. మరి అప్పుడు ఆ రిపోర్ట్లు ఎందుకు అలా వచ్చాయో మనకు అర్థం కావట్లేదు. మెషిన్లు తప్ప దయ్యాలు ఏమైనా చేసినాయా మరి మాకైతే అర్థం కావట్లేదు. ప్రస్తుతం మీ వాడు గుండె పర్ఫెక్ట్గా ఉంది. 18 years కుర్రోడుకి ఎంత హెల్దీ హార్ట్ ఉండాలో అలా ఉందన్నాడు. దేవునికి వందనాలు చెల్లించాం. జనరల్ వార్డులో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ప్రతి గంటకి వాడు చాలా వేగంగా రికవర్ అయ్యాడండి. దేవుని మహాకృప. ఇక డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే చాలా వేగంగా రెస్పాండ్ అవుతున్నాడు మీ అబ్బాయి. మామూలుగా అయితే 7 daysకి డిశ్చార్జ్ చేయాలి. ఇదే స్పీడ్తో కనుక వీడు రెస్పాండ్ అయితే 4th day or 5th day మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సో ఇక సర్జరీ బాగా జరిగిందండి. నోస్ బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది. సర్జరీ అయిపోయిన ఆ మూమెంట్ నుంచి ఇక్కడ కళ్ళ పైన అంటే తలలో సైనస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ సైనస్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ సైనస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది, వాటర్ రూపంలో, బ్లడ్ రూపంలో, కంటిలో నీళ్ళ ద్వారా బయటకు వస్తుంది, నాస్ట్రిల్స్ నుంచి బయటకు వస్తుంది. మీరేం కంగారు పడొద్దని చెప్పి ఆ ప్యాక్ లోపల నుంచే లిక్విడ్ వచ్చేస్తుంది, కళ్ళలో నుంచి వస్తుంది, ముక్కులో నుంచి వస్తుంది. అది వచ్చేస్తా ఉంటే మీకు రిలీఫ్ ఉంటుంది బాబుకి అని చెప్పారు. సో ఇక్కడ దాకా క్లియర్ కదండి. దేవుడు స్వస్థపరిచాడు వీడిని. ఇస్సాకు చివరి దాకా వెళ్ళి బలిపీఠం మీద ఆఖరి క్షణంలో దేవుడు మళ్ళీ అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చినట్లుగా వీడు చనిపోతాడేమో అనుకొని మేము కంగారు పడ్డాం, భయపడ్డాం, సిద్ధపడ్డాం. ఇంకా మనం చేయగలిగింది ఏముంటుంది చెప్పండి కదా, మన చేతిలో ఏముంటుంది. ఒక 2-3 ఏళ్ల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు వరల్డ్ వైడ్గా మహానుభావులు ఎందరో చనిపోయారు. ధనవంతులు, అపర కుబేరులు చనిపోయారు. డబ్బున్న ప్రాణాలు కాపాడలేని పరిస్థితి. డాక్టర్స్ చనిపోయారు కదా, కాబట్టి అధికారులు చనిపోయారు, ప్రధానమంత్రులు చనిపోయారు. సో మనిషి ప్రాణం మన చేతిలో లేదు. మనం డబ్బు దాయగలం కానీ ఆ డబ్బుతో ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కొనలేం. అది దేవుడిచ్చే వరం కదా. సో నాకు, నా భార్యకి, కుమారుడికి, సంఘ బిడ్డలందరికీ కూడా దుఃఖం లేకుండా దేవుడు వీడిని స్వస్థపరిచాడు. అప్పటి వరకు నేను విజయవాడ చర్చికి చెందిన విశ్వాసులు కూడా ఆల్మోస్ట్ ఎవరికి చెప్పాల, ఒక హరికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకని ఎవరికి చెప్పలేదు? కారణం ఏంటంటే అందరూ వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోతారు, పనులకి వెళ్ళిపోతారు, అందరూ కష్టపడాల్సిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి మాత్రం ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది చెప్పండి? ఆపరేషన్ అయిపోతే ఒక మనిషి ఉంటే సరిపోద్దు పక్కన. ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం? అందరూ చాలా ప్రేమగల వాళ్ళు, అందరూ ప్రాణంలో ప్రేమిస్తారు నన్ను. నేను వాళ్ళని, వాళ్ళు నన్ను. ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అందుకే చెప్పలా. సర్జరీ అయిపోయిన తర్వాత ఈ హరిబాబు ఇన్ఫామ్ చేశాడు తనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి. అందరూ వచ్చారు. వచ్చాక కొందరు బాధపడ్డారు. తెచ్చేదేదో సిస్టర్ని, బాబుని మా ఇంటికి తేపారన్న రాత్రి 14th night, ఫస్ట్ డే నైట్ అని అంటే తేవటం ఇష్టం లేక కాదండి. ఇప్పుడు ఎవరింటికైతే తీసుకెళ్ళానో వాళ్ళందరికంటే ఎక్కువ అని కాదు, ఎవరింటికైతే తీసుకుని వెళ్ళలేదో వాళ్ళందరూ తక్కువ అని కాదు. నాకు అందరూ ఎక్కువే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అందరి ఇళ్ళకంటే హాస్పిటల్కి సిస్టర్ వాళ్ళ ఇల్లు దగ్గర అని నేను భావించా. కానీ ఆ నైట్ అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, నెక్స్ట్ మార్నింగ్ ఆపరేషన్ ఉన్న రోజు మార్నింగ్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అరగంట పట్టేసింది. ట్రాఫిక్ లేకపోతే కూడా అరగంట పట్టేస్తుంది, లాంగ్ అయిపోతుంది. నేను 10 నిమిషాలు అనుకున్నా, అరగంట. ఇంకా అప్పుడు అనిపించింది ఇదైతే కష్టం. ఇంకా అందరి ఇల్లు దూరం అనే కదా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంకా దూరంగానే ఉంది. ఇక్కడ కూడా అడ్డం పడిపోతాం, తిరగలేము, అప్ అండ్ డౌన్, ఫ్రెష్ అవ్వడానికి రావాలన్నా. అని ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత నా తమ్ముడు హరికి చెప్పాను, నాన్న ఈ హాస్పిటల్కి పరిసరాల్లో వాకబుల్ డిస్టెన్స్లో ఏదైనా మంచి హోటల్ చూడని చెప్పాను. చిన్న హోటల్ అయినా పర్వాలేదు కానీ అందుబాటులో ఉండాలి, అలా టక్కుమని వెళ్ళి వచ్చేలా ఉండాలి, చూడమని చెప్పా. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు చేసే అనేక అద్భుతాలలో ఇదొక అద్భుతం అండి. ఏది? అకామిడేషన్ కొరకు దేవుడు మాకు ఇచ్చిన ఒక అకామిడేషన్. అక్కడ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తాను పనిచేస్తున్న
యజమాని. అతను చాలా కోటీశ్వరుడు. అనేక కోట్లల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. వేరు వేరు వ్యాపార సంస్థలు ఆయనకున్నాయి. అందులో ఒకటి హోటల్ ఇండస్ట్రీ. విజయవాడలో చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో, చాలా పాష్ ఏరియాలో ఆయనకొక చాలా గ్రాండ్ హోటల్ ఉంది. ఒక గ్రాండ్ అండ్ రిచ్ హోటల్ ఉంది. అందులో బెస్ట్ రూము రోజుకి 6,000 రూపాయలు రెంట్. ఈ తమ్ముడు నా గురించి చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా తన యజమానికి నన్ను పరిచయం చేయటం వలన, ఆ యజమాని సతీష్, ఆయన పేరు సతీష్ గారు. గతంలో ఎన్నిసార్లు నేను ఎదురొస్తే అన్నిసార్లు కూడా ఎంతో ప్రేమగా, మర్యాదగా మాట్లాడేవాడు నాతో. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. ఆయన వ్యాపారాలు, ఆయన ఆస్తిపాస్తులు. అంతా నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ హరి చేశాడంతా. మా పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నారని గ్రేట్గా ఆయనకి చెప్పాడు ఈయన. నన్ను హెచ్చించి నన్ను మర్యాద పుట్టేలాగా, నా పట్ల గౌరవం పుట్టేలాగా ఈ తమ్ముడు చెప్పబట్టే కదండి, లేకపోతే నేను ఎవరో ఆయనకు తెలియదు. హాయ్ అంటే హాయ్ అని వరకే ఉంటారు తప్ప ఎవరు ఇంత రెస్పెక్ట్ ఇవ్వరు కదా. ఈ హరిబాబు వలన ఇతను చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు నాకు, నా భార్య పిల్లలకి ఆయన హోటల్లో ఒక మంచి రూమ్, ఒక బెస్ట్ రూమ్ మాకు అకామిడేషన్ ఇచ్చారు ఆయన. రెంట్ వద్దు. అలాగే 6th ఫ్లోర్లో డైనింగ్ ఏరియా, అక్కడ తినటం ఉంటుంది, అక్కడే కుకింగ్ ఏరియా అన్నీ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం రాత్రికి మీల్స్ ఉంటాయి. మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఆకలిస్తే వెళ్ళండి, మీకు ఏది కావాలో తినండి, లేదా మీరు ఆర్డర్ పెట్టుకుని రూమ్కి తెప్పించుకొని తినమని చెప్పి తమ్ముడు చేత కబురు పెట్టారు. ఇందును బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఇంత ప్రేమ చూపించిన హరిని దేవుడు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ తమ్ముడు నాకు 27 సంవత్సరాలకు పైగా తెలుసు. తనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అనుకుంటా ఈ పరిచర్యలో భాగం. అప్పటి నుంచి తాను తన ఇంటిని ఇవ్వటం కానీ, దేవుని సేవకులకు ఎన్ని విధాల మాకు ఫేవర్ చేయగలడు, అన్ని విధాలుగా ఫేవర్ చేశాడు. అలాగే నేను అతని సొంత తమ్ముళ్ళ, సొంత కొడుకులా చూసుకునేవాడు. నేను, నా భార్య, నా 2 పిల్లలకి ఆ తమ్ముడంటే ప్రాణం. అంత క్లోజ్ మా ఫ్యామిలీకి. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకోసారి తన సతీష్ గారితో మాట్లాడి మాకు హోటల్ ఇప్పించాడు ఇతను. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హరి. ఈ తమ్ముడు సహకారంతో దేవుడు మాకు ఒక మంచి అకామిడేషన్ ఇచ్చాడు. సర్జరీ అయిపోయిన రోజు ఈవినింగ్ నుంచి, నైట్ నుంచి ఇంకా నేను, నా భార్య హోటల్లోనే ఉంటున్నాం. రాత్రులు నేను వచ్చి బాబు దగ్గర ఉండేవాడిని హాస్పిటల్లో. మార్నింగ్ 10:30, 11 నుంచి నా చిన్న బాబు వచ్చి రాత్రి అయ్యేదాకా హాస్పిటల్లో బాబు దగ్గర ఉండేవాడు. నేను హోటల్లో రెస్ట్ తీసుకునేవాడిని. ఇంకా నా భార్యని అయితే రానివ్వలేదు. ఎందుకంటే ఆడ మనిషి ఎందుకు ఇబ్బంది పడాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అలవాటు లేదు కదండి ఇప్పుడు. సో ఆమెకు అసలు అలవాటు లేదు. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, బెంగ తీరుతుందని అప్పుడప్పుడు తెచ్చి ఒక అరగంట ఉంచి తీసుకుని వెళ్ళిపోయేవాడిని మళ్ళీ హోటల్కి. చక్కగా తినడం, రెస్ట్ తీసుకోవటం. హరి చెప్పాడు, అన్న బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు, ఏం పంపమంటారు మీకు? వద్దు నాన్న, ఏం అక్కర్లేదు అంటే మళ్ళీ లంచ్కి ఫోన్ చేసేవాడు. తన ప్రేమ అంతా చూపించాడు. చాలా ప్రయాసపడ్డాడు. మొదటి రోజు టెస్టులప్పుడైతే ఇక గొడ్డు చాకరీ అన్నమాట. మాతో పాటు అన్ని టెస్ట్ రూమ్లకి నడుచుకుంటూ, అన్ని ఫ్లోర్లు ఎక్కి తిరుగుతూ. ఎవరు కష్టపడతారండి? సొంత వాళ్ళు కూడా అంత కష్టపడరు కదా. సొంత వాళ్ళే పరాయోళ్ళలాగా ఉంటున్న రోజుల్లో మరి అంత ప్రేమ చూపించడం నిజంగా దేవుని కృప. దేవుని స్తుతిస్తున్న ఇంత మంచి సహోదరుడు నాకు ఇచ్చావు ప్రభు అని. ఈ హరిబాబు ఇన్ఫామ్ చేసేసరికి విజయవాడకు చెందిన సంఘస్థులు అందరూ వచ్చారు. సర్జరీ అయిన రోజు బయలుదేరి వచ్చారు. వచ్చి బాధపడ్డారు, అన్న ఒక మాట చెప్పొద్దాం మాకు అని. చెప్తే వచ్చేవాళ్ళం కదా అని. చెప్తే తప్పకుండా వస్తారు, అందరూ ప్రాణం పెడతారు, ప్రయాసపడతారు. వాళ్ళందరూ వస్తే నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు పనులకు వెళ్ళకుండా, జాబ్స్కి వెళ్ళకుండా ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. అంత అవసరమైతే చెప్దామని అనుకున్నా. కానీ వాళ్ళు వచ్చాక ఎంతో ఆదరణ అనిపించింది నాకు. ఇక మొత్తం వాళ్ళే చూస్తున్నారు బాబు డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా. ఓ మొదటి రోజు 14th నైట్ ఒక 6 hours ఒక ఇంట్లో ఉంచాను కదండి. వాళ్ళు మన సంఘానికి చెందిన కుటుంబం ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో చేరదీశారు, మమ్మల్ని బలపరిచారు. ప్రభు వాళ్ళని దీవించును గాక. హాస్పిటల్ దూరం అవుతుందని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం 6 hours తర్వాత. మిగతా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, నాకు అందరూ ఎక్కువే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. పక్షపాతం ఉంటే అసలు నేను దేవుని సేవకునే కాదు. ఎవరికి వాళ్ళు స్టీవెన్ అన్న మాతో ఉన్నంత ప్రేమగా, మాకు ఉన్నంత క్లోజ్గా ఇంకెవరితో ఉండరేమో అన్నట్టు ఉండేవాడిని నేను. ఎందుకంటే
అది నా బాధ్యత. అందరితో అంత ప్రేమగా, అంత దగ్గరగా నేను ఉండేవాడిని. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకునేవాడిని. అది చెప్పాక వచ్చిన వాళ్ళు, కాదన్నా మేము బాధలో ఉన్నప్పుడు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు పరిగెత్తి వచ్చేవాళ్ళు కదా, మా కష్టాలు పంచుకున్నారు. మరి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు మాకు చెప్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, మీ బాధలు పంచుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని చాలా దుఃఖించారు. అందరూ ఏడ్చారు వచ్చి పండుని చూసి. మా పెద్దోడు, పండు అంటే వీడండి పెద్దోడు, చూసి అందరూ ఏడ్చారు. చాలా సహాయపడ్డారు, పరిచర్య చేశారు. ఇంకా వీళ్ళతో సంఘర్షణ ఉండటం, తర్వాత వీడి ఫ్రెండ్స్ రావటం, వచ్చినాక ఆ దుఃఖం కాస్త ఆనందంగా మారిపోయింది. ఒక సెలబ్రేషన్లా మారిపోయింది. సరదాగా నవ్వుకుంటూ అలా ఎంటర్టైన్మెంట్తో గడిచిపోయింది నెక్స్ట్ 4-5 డేస్. నేనైతే లేని ఇంకా హాస్పిటల్లో నైట్స్ మాత్రం ఉండేవాడిని. ఇంకేముంది, నా సంఘబిడ్డలు వచ్చారు, నేను చూసుకున్నట్టే చూసుకుంటారు నా కొడుకుని, నాకు నమ్మకం ఉంది. నేను ఇంకా హోటల్లో ఉన్న తర్వాత ఆరాధన ఆపకూడదని చెప్పి సండే రోజు నా భార్యను తీసుకుని ఆరాధనకి వెళ్ళిపోయాను. కొందరు అడిగారు, తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి మీరు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారండి ఆ పిల్లల్ని అని. అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వేరే పేషెంట్ తాలూకు వాళ్ళు అడిగితే చెప్పా, మాకంటే బాగా చూసుకుంటారు మా సంఘస్థులు, వాళ్ళు ఉన్నందుకు ధైర్యంగా వచ్చేసాం. వాళ్ళు ఉంటే ఇంక మేమెందుకు, ఇంకా మాకంటే బాగా అలా చూసుకుంటారు. సో ఇక్కడ కొన్ని చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే, నేనున్నప్పుడు నాతోటే మాట్లాడతారు సంఘస్థులు అందరూ, పిల్లలతో ఎక్కువ మాట్లాడరు కదా, సహజం కదా. అయితే ఆ రోజు ఇంక నేను నా భార్య లేకపోవటం, నేరుగా నా ఇద్దరు పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడటం, నా పిల్లల గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి నా పిల్లలకి ఒకరినొకరు తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంకాస్త క్లోజ్ అయ్యే అవకాశం. వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందే పెరిగారు, కానీ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కదా, కాస్త లోక జ్ఞానం తెలుస్తుంది. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇద్దరు పిల్లలు, డాడీ అసలు ఆ అంకుల్ ఎంత ప్రేమగలడు డాడీ, ఈ ఆంటీ ఎంత ప్రేమగలదు డాడీ, మమ్మీ ఎంత ప్రేమగా పలకరిస్తుందో, నువ్వెంత ప్రేమగా పలకరిస్తావో, వీళ్ళందరూ అంత ప్రేమగా పలకరించారు డాడీ, దగ్గరుండి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు డాడీ, అంకుల్ అయితే ఆ వండుకొచ్చి వేడివేడి అన్నం అంతా వడ్డించి పెట్టాడు డాడీ, తినిపించింది ఒకటి తక్కువ, ఇంకా మీరు లేరనే బెంగ లేకుండా పోయింది డాడీ, ఎంత ప్రేమగలవాళ్ళు డాడీ అని ఒక్కొక్కరి గురించి నాకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నారు. వాళ్ళు ప్రేమగలవాళ్ళని నాకు తెలుసు, కానీ నేరుగా వాళ్ళంతా ప్రేమగలవాళ్ళని నాకు తెలుసండి, కానీ నేరుగా ఇప్పుడు వీళ్ళకే ఒక అనుభవం. సో ఈ అనుభవం అవ్వటం కూడా మంచిదే కదా. తర్వాత సంఘస్థులు మళ్ళీ నేను ఎదురొచ్చినప్పుడు నాకు చెప్తున్నారు, అన్న ఫస్ట్ టైం మీరు లేకుండా మీ పిల్లలతో మేము నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు పిల్లలు, ఎంత బాధ్యతగా, హుందాగా, మర్యాదగా, సేమ్ మీతో మాట్లాడుతున్నట్టు ఉంది. స్టీవెన్ అన్న పిల్లలు మళ్ళీ స్టీవెన్ అన్నలాగా అదే డీసెన్సీ, అదే భక్తి, అదే మర్యాద, అదే తెలివితేటలు. వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అయిపోయారు, సంతోషపడిపోతారు. మా పాస్టర్ గారి పిల్లలు మరి మా పాస్టర్ గారిలా ఉన్నారంతా. వాళ్ళు ఆనందపడుతున్నారు, ఇక్కడ నా పిల్లలు వాళ్ళని బట్టి ఆనందపడుతున్నారు. మేము లేకుండా ఇక మరి మేము అలసిపోయాం, నేను నా భార్య బాగా. ఫుల్గా హరిబాబు చూపించిన అకామిడేషన్లో సతీష్ గారు హోటల్లో తినటం, పడుకోవటం, రెస్ట్ తీసుకోవటం, అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నారో అని అడగటం. మధ్యలో ఆరాధన చూసుకొని ఇంటికి వచ్చి మాసిపోయిన బట్టలన్నీ వాషింగ్ మెషిన్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి కొత్త బట్టలు తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. ఇంకా హాస్పిటల్లో నా పిల్లలు ఉన్నారన్న బెంగ లేకుండా పోయింది నాకు. స్టార్టింగ్లో కంప్లైంట్ చేశారు కదండి, టాయిలెట్స్ బాగోలేదు అని. డాక్టర్ సూపరింటెండెంట్ అన్నీ బాగు చేయించారు కదా. ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన అందరి మీద అరవటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, ఇది వైరల్ అయిపోయింది హాస్పిటల్ స్టాఫ్ అందరం మధ్యలో. పిల్లలు చెప్తున్నారు, ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరెవరో వస్తున్నారు డాడీ, మెడికల్ జూనియర్ డాక్టర్స్ వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ పాస్టర్ గారు అబ్బాయి జాయిన్ అయ్యాడంటగా, ఎవరు అని అడిగి వస్తున్నారు. మేమేం చెప్పగానే ఏంటి నాన్న ఎలా ఉందని చెప్పి అందరూ నానా పలకరిస్తున్నారు డాడీ అని వీళ్ళు చెప్పటం. హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మాకు అనిపించలేదండి, ఏదో పిక్నిక్ వెళ్ళేమేమో, వన భోజనానికి వెళ్ళేమో అనిపిస్తుంది అని పిల్లలు అనటం చాలా సంతోషం అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 5 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యాం. సేఫ్గా మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ప్రభు వీడిని స్వస్థపరిచాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ నేను ఈసీజీ తీపించాను. రోజు వరుసగా 3 డేస్ తీపిస్తూనే ఉన్నా హార్ట్ ఎలా ఉందో అని. అంత అబ్సల్యూట్లీ నార్మల్,
ఎవడండి హార్ట్ ప్రాబ్లం అని చెప్పింది మీ బాబుకి ఇంత ఫిట్టుకుంటే అంటున్నారు. ఇప్పుడు ఫిట్టుకుందని వచ్చిన రిపోర్ట్లే అప్పుడు తేడా ఉన్నాయని వచ్చినాయండి. అప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు, ఇప్పుడు ఎందుకు ఫిట్టుకుందో తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ నోస్ బ్లాక్ అయింది కదండి, ఇక్కడ నోస్ సెప్టమ్, డీవియేటెడ్ నోస్ సెప్టమ్ ఉంది కదా, దానివల్ల ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళాల్సిన స్థాయిలో వెళ్ళేది కాదు లోపలికి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి దానివల్ల హార్ట్ బీటింగ్ తగ్గిందేమో అని నా డౌట్, నేను అనుకుంటున్నాను. సరే ఏదైతేనేంటి, ఇప్పుడైతే అసలు సమస్య లేదు మీ బాబుకి, ఎప్పుడని కార్డియాలజిస్టులు మళ్ళీ అంటున్నారు. అది చాలా సంతోషం. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెందునుగాక. మరి అంత రద్దీ ప్రాంతంలో పాష్ ఏరియాలో ప్రతిరోజు ఆయనకు వస్తున్న హోటల్ రూమ్ రెంట్ వదులుకున్నాడు మా కోసం. హరి వాళ్ళ సార్ ఆయన మాకు మెయిల్ చేశారు. మరి మేము కూడా ఆయనకి మెయిల్ చేయాలి కదా. ఆయనకి ఆత్మరక్షణ ప్రభు అనుగ్రహించాలని మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు దేవుని తెలుసుకునే విశ్వాసులై ఉండాలి కదా. వాళ్ళు చనిపోయాక నిత్య నరకాగ్నిగుండం నుంచి రక్షించబడాలి, పరలోక రాజ్యానికి చేరుకోవాలి. సో విజయవాడలో ఉన్న సంఘస్థులకు మాత్రమే తెలిసింది. అది కూడా నేను చెప్పలేదు. ఆ తర్వాత కూడా మన హరి అలియాస్ శివ అలియాస్ శ్రీకాకుళం శివ హరినాథ్ అందరికి ఇన్ఫామ్ చేశాడు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఎవరు బాధపడద్దు, నా మీద కోపం పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఎవరికి చెప్పే స్థితిలో లేను, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా. ఏదైనా నేను చెప్పకపోయినా హరి చెప్పినా వచ్చిన అందరి వల్ల నాకు ఎంతో ఆదరణ కలిగింది, మేలైంది. మా ఇంటికే నేరుగా సిస్టర్ని బాబుని తెచ్చుంటే బాగుండేది అకామిడేషన్కి, మేము అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం కదా అని బాధపడే వాళ్ళు కూడా బాధపడకండి. నేను తీసుకొని వస్తాను అని అంటే ఖచ్చితంగా మీరు అకామిడేషన్ ఇస్తారని తెలుసు నాకు. ఎందుకంటే నా సంఘానికి చెందిన వాళ్ళు, ఈ పరిచయకి చెందిన సంఘ బిడ్డలు అందరూ నన్ను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. చాలా ఏళ్ల క్రితం విజయవాడ సంఘానికి చెందిన ఒక యవనస్తురాలు పెళ్లి చేసుకొని భీమిలి అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయింది తన భర్త కోసం. భర్త జాబ్ అక్కడ ఉంది. ఎంతో బాధపడ్డాం నేను, నా భార్య. ఎంత మంచి అమ్మాయి కదా, ఎంత ప్రేమ గలది, భక్తి గల అమ్మాయి. చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందు ఉంది. మా పెళ్ళికి ముందు నుంచి ఉంది ఆ పాప. అంత అనుబంధం ఉంది. సడన్గా పెళ్లి పేరుతో ఎక్కడ భీమిలి ఎక్కడ విజయవాడ అండి. వైజాగ్ నుంచి 50 కిలోమీటర్లు అవతల భీమిలి అంటే. అంత దూరం వెళ్ళిపోతుంది కదా అని బాధపడ్డాం. ఒక 2-3 సంవత్సరాల క్రితం, 2 ఏళ్ల క్రితం మాకు భీమిలిలో ఒక ఇంపార్టెంట్ పని పడింది. డూ ఆర్ డై సిచ్యుయేషన్. ఖచ్చితంగా వెళ్ళాలి, సడన్గా వెళ్ళాలి. హోటల్లో రూమ్ బుక్ చేసుకునే ఖాళీ కూడా లేదు మాకు. అప్పుడు మాకు ఆ చెల్లి గుర్తొచ్చింది, ఆ యవనస్తురాలు గుర్తొచ్చింది. కానీ ఆమె పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాతే ఆమె భర్త మాకు పరిచయం. అతనితో అంత అనుబంధం లేదు. చాలా మంచి అబ్బాయి కానీ అంత క్లోజ్నెస్ లేదు. మరి ఎలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాం, పని మీద వెళ్ళి. అయినా చెప్పి చూద్దాం కుదురుద్దో లేదో. ఆ సహోదరి అయితే ఎప్పుడు మాకు సాయం చేస్తుంది. అడిగి చెప్పమా భర్తని, నేను అక్కడ రావాలనుకుంటున్నాం, ఒకరోజు అక్కడ ఉంటాం మీ ఇంట్లో అంటే వెంటనే ఎంతో సంతోషంగా ఆమె ఒప్పుకుంది, తన భర్త ఒప్పుకున్నాడు. వాళ్ళ బెడ్రూమ్ మాకు ఇచ్చేశారు. ఏసీ ఉన్న బెడ్రూమ్ మాకు ఇచ్చేసి పాప వాళ్ళ హాల్లో పడుకున్నారు, కింద వేసుకున్నాయి. వాళ్ళ ప్రేమ అంతా చూపించేశారు. అమల ఆ చెల్లి పేరు. సో విజయవాడ సంఘం నుంచి అక్కడికి వెళ్ళిన ఊరు మారేది కానీ ఆమె ప్రేమ మారలే మా మీద. తన ప్రేమ అంతా చూపించింది. తన భర్త కూడా ఈమె ప్రేమించడం గొప్పటి వల్ల ఆయన కూడా ప్రేమించాడు. తను కూడా అవతల వేసుకుని పడుకున్నాడు చిన్న బాబుతో. ఇవన్నీ ఇలాంటి మెమరీస్ మాకు లైఫ్ టైం ఉండిపోయే స్వీట్ మెమరీస్ కదా. సో మా ఇంటికే వచ్చుంటే మేము అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం కదా అని ఎవరూ బాధపడద్దు. అకామిడేషన్ ఇస్తారని నాకు తెలుసు. కాకపోతే హాస్పిటల్కి దగ్గర ఉంటారనుకుని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినందుకు నష్టమేం కావాల. ఆ ఒక నైట్కు ఒక 5-6 అవర్స్ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా నెత్తిమీ పెట్టుకుని చూసుకున్నారు ఆ ఫ్యామిలీ కూడా. సో ప్రభు వాళ్ళని దీవించునుగాక. అలాగే భీమిలిలో అకామిడేషన్ సహోదరిని, ఆ భర్త, నా కుటుంబాన్ని ప్రభు బలపరచునుగాక, దీవించునుగాక. ఆమేన్. అలాగే సతీష్ గారి వ్యాపారాలు, ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యాపారాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆయనకి ఆత్మరక్షణ ప్రభు అనుగ్రహించునుగాక. అన్నిటికంటే ఇది ముఖ్యం. ఇక విజయవాడలో హాస్పిటల్ ఉండగా సహాయం చేసిన కుటుంబాలు, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నా. తెలియగానే వెంటనే వచ్చారు, పనులు మానుకొని తోడున్నారు. నా పిల్లలకి ఎవరేం చేయగలరో చేశారు, పరిచర్య చేశారు. అన్న బిడ్డలో చూస్తున్నారు 2 పిల్లల్ని. చిన్న బాబుకి అప్పచెప్పేసి పెద్దోడు వెళ్ళిపోయారు ఏంటన్నా, ఆడ పెద్ద మొనగాడ, చిన్నోడు కదా అని అంటే, చిన్నోడు పెద్ద దేశముద్రు అనమాట, మహా హుషారు.
పెద్ద మునగాళ్ళ కటింగ్ ఇస్తుంటాడు. నేను చూసుకుంటాడు డాడీ అన్నయ్యని, వెళ్ళిపో అన్నాడు. అయితే వాడు ఉన్నాడని వెళ్ళిపోవటం కాదు, మన సంఘస్థులు వచ్చారు, వీడి ఫ్రెండ్స్ వస్తున్నారు, రోజంతా ఒకరి మించి ఒకరు ఎక్కువ మంది ఉండకూడదు అక్కడ, ఒకరికంటే ఎక్కువ హాస్పిటల్లో. కాబట్టి మేము వేరే పనుల మీద వెళ్ళిపోయాం, రెస్ట్ తీసుకున్నాం, పనులు చేసుకున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి. ప్రభు అందరిని ఆశీర్వదించుగాక. వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత జరిగితే స్టీవెన్ బ్రదర్ మాకు ఇన్ఫామ్ చేయలేదు ఏంటి అని బాధపడద్దు. తర్వాత కొంతమంది తెలిసి బాధపడ్డారు. ఇది బాధపడే విషయం కాదు. నేను చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫ్రూట్స్ ఏదో తీసుకొని ఆ ఊరు నుంచి విజయవాడ జనరల్ హాస్పిటల్ బయలుదేరి వస్తారు. అక్కడ మేము కూర్చోవడానికి ప్లేస్ లేదు కదా, మరి మీరు ఎక్కడ కూర్చుంటారు? మీరు వచ్చారని చెప్పగానే 2 అంతస్తుల పై నుంచి నేను కిందకి రావాలి. అప్పుడు ఎందుకు చెప్పానా, వీళ్ళు ఎందుకు వచ్చారా అని మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకా నాకు ఉన్న ఓపిక అంతా అయిపోతుంది కదా. ఒళ్ళు పులిసిపోయింది అక్కడికే. ఇంతమంది సాయం చేస్తే మేము రెస్ట్ తీసుకుంటే కూడా ఒళ్ళు నొప్పులన్నీ, అలసట తీరట్లా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేయండి మా పెద్ద బాబు కోసం. చూస్తున్నారు కదా, ఈ 2 కళ్ళ మధ్యలో ఇక్కడ సర్జరీ జరిగింది. ఇక్కడ అంతా మెదడు ఉంటుంది వెనకాల, లోపటికి ఉంది కదా, కొంచెం అటు ఇటుగా కట్ అయినా సరే మెదడు చుట్టూ ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుందంట, లిక్విడ్ ఉంటుందంట. అది మెదడుకి షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుందంట. జనరల్గా ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ ఎర్రర్ వలన ఎంత జాగ్రత్తగా చేసిన వాళ్ళకి కూడా ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతాయి కదా. ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయి ముక్కులో నుంచి మొత్తం బయటకు వచ్చేసి తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందంట. అక్కడ నుంచి ఈ నేసల్ పాత్ ద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి వెళ్ళిపోయి మెదడు వాపు రావటం, చాలామంది చనిపోతుంటారు పేషెంట్స్. చాలా క్రిటికల్ సర్జరీ. డాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక్క గీత పడలేదు, ఘాటు పడలా. కాబట్టి మా వాడు పెళ్ళికే ఇబ్బంది లేదు ఇంకా. సో ఏ బాధ లేదు. దేవుడు మనకు తోడు ఉంటే అపరిచితుల నుండి సహాయాన్ని అందిస్తాడనడానికి ఈ సమస్య, ఈ బాధ ఒక ఉదాహరణ అండి. నన్ను ఆపరేషన్ నుంచి వెళ్ళిపోకుండా, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోకుండా ఆపిన డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన పేరు కూడా తెలియదు నాకు. ఎవరు ఆపుతారు ఈ రోజుల్లో కదా, ఎవ్వరూ పట్టించుకోరు. నర్సులు, జూనియర్ డాక్టర్స్, సర్జరీ చేసిన డాక్టర్, అందరు డాక్టర్లు మన సంఘస్థులాగా పట్టించుకొని ప్రేమించారు. చివరికి అకామిడేషన్ విషయం వచ్చేసరికి మన హరిబాబు వెళ్ళి చెప్పాడు అనుకోండి సతీష్ గారికి, అన్న హోటల్ చూడమన్నాడు, చాలా మంచోడు మా పాస్టర్ గారు, చాలా ఆత్మీయంగా ఉంటాడు, భక్తిగా ఉంటాడని. ఆయనకేం అవసరం, ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఈ హరిని బట్టి, తన మీద ఉన్న ప్రేమతో, అతను చెప్పిన మాటలను విని నా మీద గౌరవం పెంచుకొని, రెంట్ అక్కర్లేదు, భోజనానికి ఖర్చు అక్కర్లేదు, ఉండమని. సో ఇలా ఇంతమందిని ప్రేమించే వాళ్ళని ప్రభు మాకు అందరి ప్రేమను అందించటం గొప్ప దేవుడు కదండి ఆయన. సో ఈ సందర్భంగా మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, దేవుణ్ణి విడిచిపెట్టి బాగుపడ్డవాడు ఎవడు లేడు. దేవునికి భయపడి ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి బ్రతికినప్పుడు ఆయనే మనకి సహాయాన్ని అందిస్తాడు. అబ్రహాం ఇస్సాకుతో అంటాడు, యెహోవా ఈరే అంటాడు. నానా బలిపీఠం ఉంది, కట్టెలు ఉన్నాయి బలి ఇవ్వడానికి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి బలి పశువు ఏది అని అంటే ఇస్సాకుతో అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అంటాడు. అంటే యెహోవాయే చూసుకుంటాడని. దేవుడే మన అవసరాలన్నీ తీరుస్తాడు, ఆయనే మనకు సహాయాన్ని అందిస్తాడు. ఆయనే మనుషుల ప్రేమను, మనుషుల సహాయాన్ని, మనుషుల దయను మనకి అందేలా చేస్తాడు. దేవుడు ఒక్కడు మనకు లేకపోతే చాలా డబ్బు మనకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, దేవుని దయ, దేవుని సన్నిధి మనకు లేకపోతే పుట్టగతులు ఉండవు ఇక మనకి. సో ఒక అన్నోన్ ప్లేస్లో అన్నోన్ పీపుల్ వచ్చి నాకు సాయం చేయటం, ప్రేమ అందించడం, సహాయం అందించడం గొప్ప విషయం కదా. ఆ రోజు ఆ పరిచయం లేని ఆ సీనియర్ డాక్టర్ గారు ఆపకపోతే నేను వచ్చేసేవాడిని ఇక్కడికి. రూపాయి ఖర్చు లేదు నాకు, ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే జనరల్గా అందరికీ చాలా చులకన, సరిగ్గా పట్టించుకోరు, అక్కడికి వెళ్ళకూడదు, ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అవుతుంది అని. కానీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నంత సీనియారిటీ డాక్టర్స్కి సర్జరీలు చేసే విషయంలో రోజు కొన్ని వేల మందిని ట్రీట్ చేస్తారు కదా, కొన్ని వేల లక్షల ఆపరేషన్లు చేసి చేయి తిరిగిపోయిన నిపుణులై ఉంటారు. కేవలం ఇక లగ్జరీ ఉండదు, టాయిలెట్స్ శుభ్రంగా ఉండవు. మా విషయంలో అయితే సూపరింటెండెంట్ గారు దగ్గరుండి మొత్తం నీట్గా చేయించారు. వచ్చేసేంత వరకు నీట్గా రోజు 3 సార్లు శుభ్రం చేస్తున్నారు. సో దేవుని మహాకృప, దేవుని దయ. అందరూ ప్రతిరోజు నా భార్య బిడ్డలను, నన్ను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, మా కొరకు ప్రార్థించండి. ఇప్పటికే ప్రార్థిస్తున్న వారందరికీ వందనాలు. గతంలో భీమిలిలో కావచ్చు, ఇప్పుడు కంకిపాడులో కానీ,
అకామిడేషన్ ఇచ్చిన కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. వచ్చిన సహోదరి సహోదరులు అందరూ అన్నారు, అన్న మా శ్రమలో మా బాధలో మా కన్నీళ్ళు మీరు తుడిచారు, మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు, ఆత్మీయంగా ఎదగడానికి మీరు కారణమయ్యారు. ఇప్పుడు మేము పరిగెత్తి వచ్చామంటే ఇలా చేస్తున్నామంటే మీ దగ్గర నేర్చుకున్నాం. భోజనం పెడితే అందరూ తింటారు, సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని పంచుకునేవాడే కదా అసలైన మన వాళ్ళు, సొంత వాళ్ళు కదా. మీరు మా కష్టాన్ని పంచుకున్నారు, మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం ఇతరుల కష్టాలు ఎలా పంచుకోవాలో. కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు దేవుడని ఎంతో కృతజ్ఞతతో చేశారు పరిచర్య. సో ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరోసారి చెప్తున్నా, ఈ హోల్ ఎపిసోడ్లో జరిగిన ఈ సంఘటనల్లో సంభవాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పుకోదగిన ఒకే ఒక్క పేరు ఏంటంటే సికాకొల్లి శివహరినాథ్. నేను అతనికి చెప్పలే, హాస్పిటల్కి వస్తున్నాను, ఫోన్ చేసి కనుక్కున్నాడు, అన్న హాస్పిటల్కి వస్తా అన్నారు కదా ఏమైంది అన్న అంటే వస్తున్నామని చెప్పా. వెంటనే లీవ్ పెట్టుకొని వచ్చేసాడు హాస్పిటల్కి 14వ తారీఖున. ఉదయం ఓపీలో మేము రాయించుకుంటున్నాం, అప్పటి నుంచి సాయంత్రం అడ్మిషన్ ఇచ్చేసి బాబుకి అడ్మిట్ చేసి అక్కడ హాస్పిటల్లో నేను ఏలూరు బయలుదేరి నా భార్యను తీసుకొని నేను మళ్ళీ కంకిపాడులో డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి మధ్యరాత్రి 1 గంట అయిపోయింది. అప్పటిదాకా అక్కడ ఉన్నాడు తమ్ముడు. సో అంత ఎవరు ఉంటారండి కదా. రీసెంట్గా వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ విషయంలో ఒక బాధ ఉంది నాకు. ఆమె చనిపోయేంత వరకు ఫోన్ చేసి పాస్టర్ గారు మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి అని అడిగేది. వాళ్ళు వైశ్యాస్, విగ్రహారాధనలో నుంచి విగ్రహారాధన మానేసి ప్రభువుని నమ్ముకున్నారు హిందువులు. కాబట్టి అంత తేలిగ్గా మరి వాళ్ళ కులములో వాళ్ళ బంధువుల్లో వాళ్ళకి దేవుని నమ్ముకున్న వాళ్ళు దొరకరు కదా. సో ఆ కుర్రోడికి పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వాల. నేను చూసా, చాలామందిని అడిగా, మన సంఘంలో కూడా బోల్డంత మందిని అడిగా. వయసులో నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే ఎవరో ఒకరు అడుగుతారు, మరి ఇస్తారా ఎవరు అనేది వాళ్ళ ఇష్టం కదా. నేను ఎవరెవరిని అడిగానో వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒకప్పుడైతే మధ్యలో నేను అడగట్లేదు అనుకుని వీళ్ళు నా మీద బాధ పెట్టుకున్నారు, కోపం పెట్టుకున్నారు. కానీ నేను అడిగా, ఒకసారిగా చాలాసార్లు అడిగా, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఒప్పుకోవాలి. సో ఆ తమ్ముడు వివాహం కొరకు ప్రార్థన చేయండి. మనం అడిగినప్పుడు ఏ సంబంధమైనా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్ళికి అడిగినప్పుడు మాకు ఇష్టం లేదని చెప్పారనుకోండి, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ల గురించి కొడుకుల గురించి వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి కదా, వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. అడగగానే ఇచ్చేయాలన్న రూల్ ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. మేము అడిగితే కాదంటారా అని ద్వేషించకూడదు. అర్థమవుతుందండి. సో వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద కళలు ఉన్నాయేమో, ఇంకా మంచి సంబంధాలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో. కాబట్టి మాకు ఇష్టం లేదు ఈ సంబంధం అన్నప్పుడు ఎవరిని ద్వేషించకూడదు, వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. సో మీలో ఎవరైనా పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆడపిల్లలు మగపిల్లలు, ప్రయత్నాలు చేసుకోండి, తెలిసిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని తిట్టుకోకండి, ఇంకా వాళ్ళ శత్రువులా చూడకండి, శపించకండి. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో, ఇంతకంటే మంచి సంబంధం నాకు వస్తుందేమో అని పాజిటివ్గా ఆలోచించండి. ఫైనల్గా వాళ్ళ అమ్మగారి ఆఖరి కోరిక నేను తీర్చలేకపోయా. చనిపోయే ఆఖరి క్షణం దాకా కూడా ఆవిడ, నేనే బాప్తిసం ఇచ్చాను ఆవిడ కూడా. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఏళ్ళు ఆరాధన జరిగింది. ఎంత చేయాలో అంత చేశారు దేవుని సేవ కొరకు వాళ్ళు. తిరిగి ఈ తమ్ముడికి నేను పెళ్లి చేయలేకపోయాను కదా అని ఒక బాధ నాకుంది. అతని పేరు చెప్తున్నాను కదండి, సికాకొల్లి శివహరినాథ్. వైశ్యాస్, ప్రభువు నమ్ముకున్నారు. ఒక్కడే కొడుకు, సొంత ఇల్లు ఉంది, డిగ్రీ చదువుకున్నాడు అని చెప్పాడు నాతో తమ్ముడు. మంచి జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. కుర్రోడు చాలా అందంగా ఉంటాడు. 6 అడుగుల ఆజానుబాహుడు కాకపోయినా పొట్టివాడేం కాదు, మోడరేట్ హైట్, మీడియం హైట్, ఇంచుమించు నా హైట్ ఉంటాడు. కాబట్టి చాలా మంచోడు, అబ్బాయి అయితే మంచోడు. ఎవరు చేసుకున్నా సుఖపడతారు. చాలా మంచి అమ్మాయి. వాళ్ళ అమ్మగారు కూడా లేరు, అక్కలందరికీ పెళ్ళి అయిపోయింది. ఈ తమ్ముడికి మీకు తెలిసిన మంచి విశ్వాసి అయిన అమ్మాయి ఎవరైనా ఉంటే, సుమారుగా తమ్ముడికి 36, 37 వయసు ఉంటుంది. సో ఒక మంచి సంబంధం చూడండి. ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. అతని తరపున పెళ్లి పెద్దలాగా నేనే మాట్లాడతా. నేను సంఘస్థులు అందరూ వచ్చి మాట్లాడతాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు. మీరు పెళ్లి సంబంధం చూడలేకపోయినా పర్వాలేదు, కనీసం ప్రార్థన చేయండి. మీకు అందుబాటులో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే, ఖచ్చితంగా మంచి అమ్మాయి అయితేనే చెప్పండి. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పి భక్తి లేని అమ్మాయిలు, గుణం లేని అమ్మాయిలని పరిచయం చేయకండి. ఈ సంవత్సరం అయిపోతుంది కదా,
ఈ సంవత్సరంలో పెళ్ళి అయితే ఇంకా మంచిది. పెళ్ళి అయితే ఆ తమ్ముడు ఇంకా దీవించబడాలి, ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా బాగుపడాలి తప్ప పెళ్ళి అయ్యాక పాపం ఆ కుర్రోడి జీవితం నాశనం అయిపోయింది అన్నట్టు ఉండకూడదు కదా. సో హరి అనే తమ్ముడి వివాహం కొరకు అందరూ ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.